భాషతో సంబంధం లేకుండా అలరిస్తున్న నటి దీపికా పదుకొణెకు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపికయ్యారు. ఈ మేరకు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక కావడం విశేషం. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా వెల్లడించిన జాబితాలో డెమీ మూర్, రాచెల్ మెక్ ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు దీపికా పేరు కూడా ఉండడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లు ఛాంబర్ తెలిపింది. ఇక ఎంటర్టైన్మెంట్ సెక్టార్ లో గణనీయమైన కృషి చేసినందుకు గాను వీరిని ఎంపిక చేసినట్లు తెలిపింది. నటనతోనే కాకుండా తన స్పీచ్లతోనూ దీపికా పదుకొణె ఆకట్టుకుంటుంటారు. 2018లో టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలోనూ ఆమె చోటు దక్కించుకున్నారు. అలాగే 2022లో ఫుట్బాల్ ప్రపంచ కప్ను ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆకర్షించారు. 2023లో జరిగిన ఆస్కార్ ప్రధానోత్సవంలో దీపిక RRR చిత్రంలోని నాటుని ఆడియన్స్ కు పరిచయం చేశారు. డూ యూ నో నాటు? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. RRR చిత్రం నుంచి నాటు ఇదే అంటూ ఈ పాటను పరిచయం చేయడంతో వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఇక 2006లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దీపిక 2017లో XXX ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేస్తో హాలీవుడ్ తెరపై మెరిశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కలయికలో రానున్న బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శక్తివంతమైన యోధురాలిగా యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. దీని తర్వాత కల్కి 2898 AD సీక్వెల్లోనూ శక్తివంతమైన యోధురాలుగా యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు.